శర్మ గారు, ఈరోజు కార్యక్రమం చేసిన పిల్లల తల్లుల తాలూకు వాళ్ళకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మనుషుల జీవితంలో రాను వేగం పెరిగిపోతా ఉంది. లేవడం, సంపాదించడం, తినడం, పడుకోవడం, మళ్ళీ లేవడం, ఒక ఉద్యోగం చేయడం, తినడం, పడుకోవడం, శరీరమైనటువంటి ఒక జీవిత చక్రంలో మనిషి కొట్టుకోపోతున్నాడు. ఈ కళలు, సంప్రదాయాలు, మన పద్ధతులు, మన వినోదాలు, మనకు ఆహ్లాదం కలిగించి ఆనందం కలిగించేటువంటి ఈ విద్యలన్నీ కూడా దాదాపుగా కనుమరుగైపోతున్నటువంటి ఈ కాలంలో ఇప్పుడిప్పుడే మన తెలుగు ప్రపంచంలో, మన తెలుగు నాడులో, మన ఆంధ్రదేశంలో ఒక స్పృహ ద్వారా, ఒక చేతన ద్వారా ఇప్పుడిప్పుడే కళల్ని ఆదరించడం జరుగుతుంది. నిజానికి మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి చిన్నారులు కార్యక్రమాల్ని 3 గంటల సేపు కూర్చొని వీక్షించినటువంటి సందర్భాలను మీరు విన్నారా? నేనైతే వినలేదు. ఇది చాలా అరుదైన రోజు. నిజానికి ఎవరు కూడా విసుగు లేకుండా, ఏమాత్రం విరామం లేకుండా 3 గంటలు నిర్విరామంగా కార్యక్రమం జరుపుకోవడం అన్నది ఆ పిల్లల కళా ప్రదర్శన పటుత్వానికి నిదర్శనంగా నేను భావించి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఒక్కసారి కరతాళ. వాస్తవంగా అది ఆ ప్రతిభ ఎలాగూ గురువులకే దక్కుతుంది. కానీ గురువులు అనేవాళ్ళు ఉదయిస్తున్న సూర్యులైతే, గురువులు అనేవాళ్ళు అస్తమిస్తున్న సూర్యులైతే, శిష్యులు అనేవాళ్ళు ఉదయించే సూర్యులు లాంటి వాళ్ళు. రేపటి రోజు వాళ్ళకే కాబట్టి వాళ్ళని అభినందించి తీరాలి. ఎందుకు అనంటే ఈ కళలు ఇవన్నీ కూడా జన్మతః కొంత శాతం ఉంటే ఆ గురువుల యొక్క స్థాన పట్టడం ద్వారా కొంత శాతం అయితే వాళ్ళ సాధన ద్వారా మిగతా సగం శాతం వాళ్ళు ఆక్రమించి వాళ్ళు ఒక మంచి కళాకారులుగా తీర్చిదిద్దబడతారు. చదువది ఎంత కలిగిన రసక్కత ఇంతుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. చదువది ఎంత కలిగిన రసక్కత ఇంతుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు. గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటం పదనుగా మంచి కూర నలపాతము చేసిన, పదనుగా మంచి కూర నలపాతము చేసిన, అందు ఇంపొదవెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. నేను ఇందాక ఒక వేగం పుంజుకుని చరివితమైనటువంటి జీవితం గడుపుతున్నాడు మానవుడు అన్నాను కదా. అది నిస్సారమైనటువంటి జీవితం. అలాంటి నిస్సారమైనటువంటి జీవితంలో మనిషిని ఆనందం కలిగించి, ఆహ్లాదం కలిగించి, ఓలలాడించి, అతని శ్రమను మైమరిపించి, అతని జీవితం పట్ల ఆశను రేకెత్తించి ఆహ్లాదంగా బ్రతకడానికి అతన్ని ఉద్యుక్తిని చేయగలిగేది ఏమిటి అనంటే కళ కావచ్చు, గాత్రం కావచ్చు, నటన కావచ్చు, ఏదైనా కావచ్చు. మన పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా అలాంటి కళల్లో నిష్ణాతులుగా చేయగలిగినప్పుడు భవిష్యత్తులో ఒక ఉత్తమ భారతాన్ని చూస్తాం. మేము చేసేటువంటి ఆ కార్యక్రమాల్లో ఈ రోజు పాల్గొన్నటువంటి కళాకారులందరికీ కూడా అప్పుడప్పుడు అవకాశాలు ఇస్తామని ఈ వేదిక మీద నేను ప్రకటిస్తున్నాను. మొన్న ఆదివారం రోజు ఇదే వేదిక మీద మేము దాదాపు 4 గంటల పాటు కార్యక్రమాలు చేసాము. మీరందరూ చూసే ఉంటారు. అలాంటి ప్రోత్సాహాన్ని మా బాల సాహిత్య తరఫున ఇస్తామని, ఈ లలిత కళల్లో ఒకటైనటువంటి ఈ కవిత్వము, రచన, కథలు రాసే వాళ్ళు చాలా మంది తక్కువైపోతున్నారు. పిల్లల్లోనే కథలు రాసే వాళ్ళని తయారు చేయాలనేటువంటి ఒక సంకల్పం ఉన్నది. పాఠ్యపుస్తకాలు తక్కువ, మిగతా పుస్తకాలు చదివే అలవాటు పిల్లల్లో తగ్గిపోతున్నది. దాన్ని కొనసాగించాలని, చదివే అలవాటు పిల్లల్లో పెంచాలని, పాఠ్యపుస్తకాలు కాకుండా బాల సాహిత్యాన్ని చక్కగా చదవడం, అవలోకించడం నేర్చుకున్నటువంటి పిల్లలు చాలా చక్కగా ఎదుగుతారని, వృద్ధిలోకి వస్తారని మా బాల సాహిత్య పరిషత్తు నమ్ముతున్నది. అలాంటి పనులు మేమెన్నో చేస్తామని ఈ సభావేదిక మీద ప్రకటిస్తూ, ఈరోజు ఇంత మంచి అవకాశం కల్పించినటువంటి శ్రీ రత్నాకర శర్మ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు తెలియజేస్తూ, బాల సాహిత్యాన్ని ప్రోత్సహించండి, భవిష్యత్తును బ్రతికించండి. పిల్లల చేతిలో పుస్తకం పెట్టు, అది వారి బంగారు భవితకు తొలిమెట్టు.